నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త ఆర్ఎం విజయకుమారెడ్డి ప్రకటించారు. ఓ కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి కమిటీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని, కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్లో 8,000 మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడించిన ఆయన కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ డివిజన్ కమిటీలు, మరి అదేవిధంగా విలేజ్ కమిటీలు, మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లయితే పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగం, పార్టీ సైన్యం ఎవరైతే గత ఎన్నికల్లో కొంతమేర అశ్రద్ధకు గురి కాబట్టాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఈ కమిటీల నియామకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో ఎవరు కూడా దీని గురించి పెద్ద ఆలోచన కూడా చేయలేదండి ఆ రోజు. ఎందుకంటే ప్రజా నిర్ణయం ఏకోముఖంగా ఉండింది ఆ రోజు. ఎవరు పట్టినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఒక ఆలోచనతో ఆ రోజు ఎన్నికలు జరిగితే 150 సీట్లతో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఎవరు కూడా ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కావచ్చు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంలో వారి కార్యక్రమాలు వారు చేసుకుంటూ వచ్చారు. అనుకోని పరిస్థితుల్లో కరోనా వస్తే 2 సంవత్సరాల కాలం పూర్తిగా వృధా అయిపోయిన తర్వాత ఆ కాలంలో కూడా ఎవరు మాత్రమే ఆలోచనతో కార్యకర్తలు ఉన్నారేమోనని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించడం జరిగింది. మరి ఆ రోజు ఆయన అనుకున్నటువంటి పథకాల కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నో ప్రజాప్రయోగమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ఒక చిన్న పొరపాటు, ఏ కార్యక్రమాలు అయితే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పటిష్టంగా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాలను రూపొందించారో ప్రజలకు వివరించడంలో ఎక్కడో మనం వైఫల్యం చెందామని ఆ రోజు కూడా, ఈ రోజు కూడా అందరూ కూడా భావించడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం మనం ఒక గొప్ప గురించి చెప్పుకోవటమే కాదు, జరిగిన
నాయకులందరినీ కూడా ఉత్తేజపరిచి మనం గెలుపు ఓటమికి అతీతులం. ప్రజాహిత కార్యక్రమాలలో అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి జిల్లా నాయకుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షుల స్థానంలో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన నియోజకవర్గాల్లో ఈ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అవి ధర్నాలు కావచ్చు, జిల్లా అధికారులకి మెమరాండం ఇవ్వడం కావచ్చు, లేకుంటే మరి ఏదైనా కార్యక్రమం ప్రభుత్వ దృష్టికి వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటుని ఎత్తి చూపాలనేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఇన్ని వేల మంది మనం చూసాం. కలెక్టర్ ఆఫీసు పోతా ఉంటే వేల సంఖ్యలో జనం అందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన గెలవలేక మళ్ళీ మనం గెలిపించుకోవాలి ఆయననే ఒక కసితో అన్ని నియోజకవర్గాల నుంచి ఏ రోడ్డులో అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఇన్ని వేల మంది మనం చూసాం. కలెక్టర్ ఆఫీసు పోతా ఉంటే వేల సంఖ్యలో జనం అందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన గెలవలేక మళ్ళీ మనం గెలిపించుకోవాలి ఆయననే ఒక కసితో అన్ని నియోజకవర్గాల నుంచి ఏ రోడ్డులో కార్యకర్తలందరూ కూడా రోడ్లలోకి రావడం జరిగింది. మరి ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంత బాగా చేసినా కూడా ఎక్కడో మన కార్యకర్తల్లో, స్థానిక నాయకులలో, గ్రామ స్థాయి నాయకుల్లో ఎక్కడో వెలితిగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. మరి వారిని అందరినీ కూడా ఈసారి కార్యకర్తలందరినీ అగ్ర భాగాన్ని పెట్టి వారితో పార్టీ నిర్మాణం చేసి వారి ఆలోచనల మేరకు పార్టీని నడపాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కమిటీలో ఏర్పాటు చేస్తాము అని ఒక ఆలోచన చేసిన తర్వాత మన ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులతో సమావేశం జరిపి ప్రతి నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా గ్రామాలలో సైతం ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వారిని అందరినీ మళ్ళీ దరిచేయండి, దగ్గరికి తీసుకోండి, వారితో మళ్ళీ ఈ కమిటీలు ఏర్పాటు చేయండి. ఆ పేద పడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ కలిగిన వాళ్ళని కార్యకర్తలను సమీకరించి వాళ్ళకందరికీ తగిన స్థానం, వారి అర్హతను బట్టి వారి స్థానాలను కేటాయించి మళ్ళీ పార్టీకి జీవం పోయాల్సిందిగా వారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి అదేవిధంగా సంస్థాగతంగా ఎన్నికల రోజు జరిగిన తర్వాత ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని పదవులు అనుభవించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అయ్యా మేము అయితే నన్ను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పొరుగు పెట్టాలని మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళ స్వభావాలు చూసుకొని జీవితాన్ని ప్రసాదించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఏ పదవి అనుభవించకుండా కేవలం నాయకులు బాగుంటే, శాసనసభ్యులు బాగుంటే
నవ్వుతూ ఉంటే చూసి సంతోషిస్తూ ఉన్నటువంటి ఒక సాధారణ కార్యకర్తలు మాత్రం వేల సంఖ్యలో నిలబడిపోయారని కార్యకర్తలు ఏమి చేయాలా, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఎందుకు ఇలా జరిగింది అనే ఒక మానసిక క్షోభతో ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలతో ఉండిపోయారు. మీకు అందరికీ తెలుసు, మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తుల దగ్గర ఎవరున్నారయ్యా? రౌడీలు, రౌడీ షీటర్లు, పిక్ పాకెట్ గాళ్ళు, మొత్తం ఇదే జనం ఈది కుక్కలు తిరిగినట్టు మొత్తం ఈ నియోజకవర్గంలో సంచరిస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజల్ని పై ప్రాంతాన్ని చేయడం, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, మాట కలిసి రాకుంటే మీ భవనాలు పగలగొడతాం, మీ స్థలాలు ఆక్రమిస్తామనే ఒక దౌర్జన్యకరమైనటువంటి భయానకమైన పరిస్థితులు కల్పించినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. మరి జరుగుతున్నటువంటి క్రమంలోనే ఓటమి చెందిన 3 మాసాల తర్వాత నియోజకవర్గ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని బాధ్యతగా చేయండి అని చెప్పి ఆదేశించిన తర్వాత ఆ రోజు మనం దీని బాధ్యతలు తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ కార్యకర్తల్ని ఒక్కొక్కరిని కలుపుకుంటూ సమీకరిస్తూ ఎక్కడ మనం ముందు రోడ్లోకి వస్తే కేసులు పెడతారో, ఎక్కడ మన ఆస్తులు ధ్వంసం చేస్తారో, లేకపోతే భౌతిక దాడులు చేస్తారో అనే భయంతో ఆగిన వాళ్ళని సైతం పార్టీ మీకు అండగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ఎటువంటి దుర్చేతలకు అవతల వాళ్ళు దిగినా సరైనటువంటి సమాధానం చెప్తామని మళ్ళీ అందరూ ధైర్యాన్ని కూడగట్టుకొని అందరూ కూడా ఈ నియోజకవర్గానికి ఒక రూపం తీసుకురావాల కార్యకర్తలు నాయకుల సమూహంతో మనం చేసినటువంటి ప్రయత్నం. మరి